తిరుమలలో శ్రీ వెంకటేశ్వర దర్శనం కోసం కోటి మంది భక్తులు వస్తారు. కానీ మీకు తెలుసా, ప్రతిరోజు తొలి పూజ ఎవరు అందుకుంటారని? ఆయనే శ్రీ వరాహస్వామి. అనాది కాలంలో భూమి దైత్యుల చేతిలో బాధపడుతుండేది. ఆమె బ్రహ్మను ఆశ్రయించగా బ్రహ్మ విష్ణువుని ప్రార్థించాడు. విష్ణు వరాహస్వామి అవతారంలో భూమిని రక్షించేందుకు వచ్చాడు. ఆయన భారీ దంతాలతో వరాహ రూపంలో భూమిని పాతాళలోకం పైకెత్తుకొని తీసుకొని వచ్చాడు. అందుకే ఆయన భూ వరాహస్వామి అని కూడా అంటారు. ఆయన భూమిని పునఃస్థాపించి తిరుమలపై కొంతకాలం నివసించాడు. తిరుమల కొండ తన నివాసంగా స్వీకరించాడు. తరువాత కాలంలో శ్రీనివాసుడు బాలాజీ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీనివాసుడు వరాహస్వామిని నమస్కరించి ఇలా అన్నాడు: స్వామి, మీరు ముందే ఈ స్థలాన్ని అధిష్ఠించారే, ఈ కొండ మీద నేను నివసించాలనుకుంటున్నా, దానికి మీ అనుమతి కావాలి అని. వరాహస్వామి చిరునవ్వుతో ఒప్పుకొని కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఓ శ్రీనివాస అని వరాహస్వామి అన్నాడు, ఈ తిరుమల పర్వతం పునీతమైనది. ఇందులో నీవు నివసించవచ్చు. కానీ ప్రతిరోజు నీకు చేసే పూజ కన్నా ముందుగా నా పూజించాలి. ఎప్పటికీ నా తొలి పూజ కొనసాగాలి. శ్రీనివాసుడు ఆనందంతో అంగీకరించాడు. అప్పటి నుంచి తిరుమల ప్రతిరోజు తొలి పూజ వరాహస్వామికి జరుగుతుంది. తిరుమలకు వెళ్ళే భక్తులు ముందుగా వరాహస్వామి ఆలయం దగ్గర వెళ్ళి దర్శనం చేసుకోవడం మన సంస్కృతిలో భాగమైంది.